నమఃశివాయ. శివదేవుని కథ ఇక ప్రారంభం. భక్తులారా, తెలుగుదేశంలో ఒక ఊరిలో ఒక గ్రామవాడైన శివ అనే పేరు గల బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఇతడు రాజేశ్వరి అనే ఆమెను పెళ్లి చేసుకుని కాపురం చేస్తూ ఉండేవాడు. కొంతకాలానికి ఆ దంపతులకి ఒక కుమారుడు అలాగే ఒక కుమార్తె పుట్టారు. పుత్రుడి పేరు సదాశివుడు, అలాగే పుత్రిక పేరు దాక్షాల. పేదవారు అవ్వడం వల్ల శివయ్య రోజు కూడా భిక్షాటన చేసి భార్యాబిడ్డలను పోషిస్తూ ఉండేవాడు. ఇలాగే కొంతకాలం గడిచింది. ఆ తర్వాత శివయ్య తన భార్యతో ఇలా చెప్పాడు: మనం ఈ దరిద్రావస్థను భరించలేకపోతున్నాము. నేను తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ స్వామివారి దర్శనం చేసుకుని కష్టపడి సంపాదించి తిరిగి వస్తాను. నీవు మనిద్దరి పిల్లలను జాగ్రత్తగా చూస్తూ ఉండు అని శివయ్య ప్రయాణమై వెళుతూ ఉండగా ఒక ముసలి బ్రాహ్మణుడు ఎదురయ్యి, ఎవరు నాయనా నీవు అని అడగగా శివయ్య ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు: మహానుభావ, ఆ కనిపిస్తున్న పల్లెటూరు నా గ్రామం. నేను చాలా బీదవాడిని. ఒక భార్య, 2 పిల్లలు ఉన్నారు. సంపాదించింది చాలక దరిద్ర బాధ భరించలేక తిరుపతికి వెళ్ళి ధనాన్ని సంపాదించాలనే ఉద్దేశంతో ఇల్లు విడిచి బయలుదేరాను అని చెప్పగా ఆ ముసలి బ్రాహ్మణుడు మొత్తం విన్నాక నవ్వుతూ ఇలా చెప్పాడు: ఓరి వెర్రి నాయనా, తిరుపతికి వెళ్ళినంత మాత్రాన, ప్రభు దర్శనం చేసినంత మాత్రాన నువ్వు ధనం సంపాదించుకోగలవా? నీకు సకల ఐశ్వర్యాలు ఇచ్చే ఒక వ్రత కథ గురించి చెబుతాను, శ్రద్ధగా విను అని చెప్పగా శివయ్య, ఓ పుణ్యపురుష, అది ఏ దేవుని కథయో ఆ చెట్టు నీడలో కూర్చొని వివరించండి స్వామి అని వేడుకున్నాడు. దానికి ఆ బ్రాహ్మణోత్తముడు శివదేవుని కథ చెప్పడం ప్రారంభించాడు. సూర్యసేన మహారాజు గారికి గుణవంతురాలు అయిన ఒక పుత్రిక ఉంది. ఆ బాలామణి పేరు సీమంతిని. సీమంతిని చిన్ననాటి నుండి శివదేవుని యందు అపారమైన భక్తి కలిగేది. సీమంతిని శివదేవుని పట్ల చిన్నప్పటి నుండి కూడా అపారమైన భక్తి కలతో పూజలు చేస్తూ ఉండగా ఈ విషయం మహాముని బాలిక అయిన మైత్రేయి తెలుసుకొని తానే స్వయంగా సీమంతినికి సోమవార వ్రత మహత్యాన్ని వివరించింది. ఇది చెప్పడానికి సూర్యసేన మహారాజు పట్టణానికి బయలుదేరి వచ్చి వ్రత విధానం సీమంతినికి తెలియజేసి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి రాజకుమార్తె సోమవారం వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తూ సదాశివుని పూజిస్తూ వ్రత కథ చదువుకుంటూ దినదినం ప్రవర్తమానం అయింది. ఇలా ఉండగా అంగదేశాన్ని ఇంద్రసేనుడు అనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు. చందాదుడు అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఆ చిన్నవాడు సకల విధులు నేర్చుకుని పెండ్లిఈడికి వచ్చాడు. ఇక మహారాజు తనకు వివాహం చేయాలని ఆలోచనతో ఇంద్రసేన మహారాజు తన కొలువులో ఉన్న మంత్రి పురోహిత సామంతులతో యువరాజుకి ఎక్కడైనా తగిన చిన్నదాన్ని చూడమని చెప్పి వారిని దేశాలకు పంపాడు. వారు అనేక దేశాలు తిరిగి చివరకు వంగదేశ పరిపాలకుడు మహారాజు పట్నం చేరారు. ఆ రాజుకి సీమంతిని అనే కుమార్తె ఉందని ప్రచారకులు తెలుసుకొని రాజదర్శనానికి ఆస్థానానికి వెళ్ళారు. అంతటా మహారాజు మంత్రి పురోహితులను గౌరవించి తమరు వచ్చిన పని ఏమిటి అని అడిగారు. మహారాజా, మాది అంగదేశము. మా ఇంద్రసేన మహారాజు గారికి ఒక పెండ్లిఈడుకు వచ్చిన కుమారుడు ఉన్నాడు. అతనికి తగిన కన్య గురించి తిరుగుతూ ఉన్నాము. ఇక తమ పుత్రిక సీమంతిని దేవి గురించి తెలుసుకున్నాము. సీమంతిని దేవి గుణగణాలు తెలుసుకొని ఇక్కడికి వచ్చాము. ఇదిగో మా యువరాజుని చిత్రపటం అని చూపించారు. రాజు ఆ చిత్రపటాన్ని తమ కుమార్తెకు చూపించి ఆమె అనుమతిని చూసి సంతోషించాడు. కళ్యాణ ముహూర్తం నిశ్చయించి అంగరంగ వైభవంగా వివాహం చేశారు. వివాహం జరిగిన కొంతకాలానికి ఒకరోజు చంద్రాగదుడు తన వినోదపు చెలికాండ్రతో యమునా నది తీరాలు నావపై షికారు చేస్తున్న సమయంలో దురదృష్టవశాత్తు ఆ నావ నీటిలో మునిగిపోయింది. చంద్రాగదుడు తప్ప మిగతా అందరూ కూడా చనిపోయారు. చంద్రాగదుని నాగకన్యను పట్టుకొని తమ రాజు అయిన తక్షకుడు వద్దకు తీసుకుపోయారు. తక్షకుడు చంద్రాగదుడిని చూసి, ఇతను ఎవరు, ఎందుకొని తీసుకుని వచ్చారు అని అడగగా, మాకు కూడా తెలియదు ప్రభు, ఈరోజు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉండగా కాపాడి మీ వద్దకు తీసుకువచ్చాము అని నాగకన్యలు తక్షకుడితో చెబుతారు. ఇక తక్షకుడు తన దివ్య దృష్టి వాడి తక్షకుడు తన వృత్తాంతాన్ని మొత్తం తెలుసుకున్నాడు. ఇతడు సామాన్యుడు కాదు. తన ధర్మపత్ని సీమంతిని దేవి శివుడిని ఆరాధిస్తూ సోమవారం వ్రతం మహిమగల మహాపతివ్రత. అందుకే ఇతను నీటిలో మునిగిపోయినా కూడా మిగతా అందరూ చనిపోయారు, కానీ ఇతనికి మాత్రం ఏ ప్రమాదం కలగలేదు అని నాగకన్యలకు చెప్పాడు. ఈ సంభాషణ అంతా వింటున్న చంద్రాగదుడు భయపడుతూ దిక్కులు చూడసాగాడు. దాంతో
రక్షకుడు చంద్రాగదుడితో తన వీపు చర్చి ధైర్యం కలుగుజేసేలా మాట్లాడాడు. తన దగ్గర ఉన్న విలువైన మణులన్నీ ఇచ్చి ఆ మణుల యొక్క విలువను వివరంగా తెలియజేసి భూలోకానికి సాగనంపాడు. భూలోకంలో సీమంతిని నావ ప్రయాణంలో అందరూ మరణించడం చూసి తన భర్త కూడా చనిపోయాడేమో అని భ్రమపడుతుంది. ఇక తన భర్త గురించి చాలామందితో పరిపరి విధాల విచారిస్తూ, ఓ శివదేవా, తల్లి పార్వతి, నేను మిమ్మల్ని విడవకుండా ఆచరిస్తున్నాను. ప్రతి సోమవారం వ్రతం చేస్తున్నాను. సోమవారం వ్రతం యొక్క ఫలితం ఇదేనా అని దుఃఖిస్తూ కళ్ళు మూసుకున్నది. స్వప్నంలో జగజ్జయిని ప్రత్యక్షమయ్యి, అమ్మాయి, నీ భర్తకు ఏం భయం లేదు, విచారించకు, సజీవుడై ఉన్నాడు, త్వరలోనే నీ దగ్గరికి వస్తాడు అని చెప్పి అంతరార్థం అయిపోయింది. దాంతో ఆమె మేల్కొని స్వప్నంలో దేవి చెప్పిన వాక్యాలు వృధా కావని మనసులో ధైర్యం చేసుకొని యథాప్రకారంగా సోమవారం వ్రతం చేస్తూ ఉండగా దివ్య ప్రభావం గల మనులతో చంద్రాగదుడు తన దేశానికి తిరిగి వచ్చాడు. ఎంతో సంతోషంగా జరిగిందంతా తెలుసుకొని తన కుమారుడు సజీవులుగా ఉన్నాడని, మహిమగల మనులతో తిరిగి వచ్చాడని ఆ శుభవార్తను సూర్యసేన మహారాజుకు కబురంపి శుభముహూర్తాన సీమంతిని దేవికి చంద్రాగదుడికి వైభవపీతంగా పట్టాభిషేకం చేశాడు. సీమంతిని దేవి చంద్రాగదుడు తమ దేశ ప్రజలకు సోమవారం వ్రత ప్రభావం గురించి, శివదేవుని మహిమల గురించి బోధిస్తూ ధర్మ మార్గాన రాజ్యపాలన చేస్తూ ఉన్నారు. సీమంతిని దేవి తన సోమవారం వ్రతం వల్లే తన ఐదవతనాన్ని కాపాడుకోగలిగిందని ప్రజలంతా భావించి తాము కూడా సోమవారం వ్రతం చేస్తే సకల సంపదలతో సుఖంగా ఉంటారని ఆ ముసలి బ్రాహ్మణుడు శివయ్యతో చెప్పి, నీవు కూడా ఆ వ్రతం చేస్తే నీకు కూడా సకల ఐశ్వర్యాలు కలిగి చాలా ఆనందం పొంది మహాపురుషులు అవుతావు. సోమవారం వ్రతాన్ని ఎలా చేసుకోవాలో చెప్పండి అని శివయ్య ఆ బ్రాహ్మణుడితో కోరాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పాడు. సోమవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఇంటిని మొత్తాన్ని శుభ్రం చేసి రంగురంగుల ముగ్గులు పెట్టి ఇంటికి ఈశాన్య భాగాన పీట మీద శివదేవుని పటం ఉంచి ఆవు నేతితో కానీ లేదా కొబ్బరి నేతితో కానీ దీపం వెలిగించి శివదేవునికి కొబ్బరికాయ కొట్టి ధూపం వేసి మారేడు దళాలతో అభిషేకం చేసి 3 రకాల పువ్వులు పెట్టి భక్తితో పూజ చేయాలి. కొబ్బరి ముక్కలు తరిగి పంచదార కానీ బెల్లం కానీ కలిపి నైవేద్యం పెట్టి శివదేవుని వ్రతకథ చదువుకొని ఆ ప్రసాదాన్ని అందరికీ సేవించాలి. ఇలా 3 సోమవారాలు భక్తి శ్రద్ధలతో చేస్తే తమ మనసులో ఉన్న కోరికలన్నీ ఫలిస్తాయి అని చెప్పి ఆ ముసలి బ్రాహ్మణుడు అదృశ్యమయ్యను. నిష్ఠతో వింటున్న శివయ్య ఆ బ్రాహ్మణుని చూసి, ఆహా, ఈ మహానుభావుడే నా పాలిట దేవుడు, కష్టాల్లో వస్తున్న నన్ను చూసి ఈ ఉపదేశం చేశాడని భావించి తిరిగి ఇంటికి వెళ్ళి జరిగిందంతా తన భార్యకు తెలియపరిచాడు. భార్యాభర్తలిద్దరూ కూడా 3 సోమవారాలు భక్తి శ్రద్ధలతో శివదేవుణ్ణి పూజించి ప్రసాదాన్ని ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టి సుఖంగా ఉండగా వారికి మెల్లమెల్లగా దరిద్ర బాధలన్నీ తొలగిపోయాయి. ఇక వారికి అష్టైశ్వర్యాలు కలిగాయి. కానీ కొన్నాళ్ళకి ధనగర్వంచే వ్రతం చేయడం మానేశారు. శివదేవునికి కోపం వచ్చి వారిని మళ్ళీ దరిద్రులుగా మార్చేశారు. కష్టాల్లో ఉన్న శివయ్య మరలా ఏదో ఒక ప్రకారంగా తన పరిస్థితి బాగోలేక శివయ్య భిక్షాటనకు ఒక గ్రామానికి వెళ్ళి యాచించగా ఆ గ్రామంలోని ప్రజలు, మేము శివదేవుని పూజ చేస్తున్నాము, సోమవారం వ్రతం చేసుకుంటున్నాము, కాబట్టి భిక్షాటన వేయడం కుదరదు అని అన్నారు. అప్పుడు శివయ్య, సోమవారం వ్రతం మర్చిపోయినందుకే నాకు ఈ గతి పట్టింది అని బాధపడుతూ చాలా అపచారం చేశాను అని ఇంటికి వెళ్ళి భార్యతో చెప్పాడు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసి ఈ వ్రతాన్ని చేయాలి కాబట్టి జరిగిందంతా భార్యకు చెప్పాడు. కానీ తన భార్య లెక్క చేయకుండా మొండిగా మాట్లాడింది. ఇక గత్యంతరం లేక శివయ్య పిల్లలతో కలిసి స్నానం ఆచరించి శివదేవుని పూజించి సోమవారం వ్రతకథ చదవడానికి భార్యను రమ్మని పిలిచాడు. అప్పుడు తన భార్య కథ వినటానికి కూడా తాను సిద్ధంగా లేనని చెప్పగా ఆ మరుసటి రోజే తన నేత్రాలు కనిపించడం ఆగిపోయాయి. అప్పుడు శివయ్య, ఓసీ పిచ్చిదానా, సోమవారం వ్రతం చేయకపోవడం వల్లనే మనకు ఈ కష్టాలన్నీ, మనం సకుటుంబంగా సోమవారం వ్రతాన్ని ఆచరిద్దాము, ఆ శివయ్య అనుగ్రహం పొందుదాము
అని మరలా సోమవారం వ్రతం చేయడం ప్రారంభిస్తారు. కొన్ని రోజుల్లోనే వారికి గర్వం మొత్తం ఆగిపోయి మెల్లమెల్లగా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడడం ప్రారంభమవుతుంది. ఇక అప్పటి నుండి శివయ్య కుటుంబం ప్రతి సోమవారం రోజున సోమవారం వ్రతం చేస్తూ వ్రత కథను అలాగే శివదేవుని కథను విన్నారు. శివదేవుని కథను ఎవరు విన్నా వారికి సర్వసుఖములు అష్ట ఐశ్వర్యాలు కలుగజేస్తాడు ఆ మహాశివుడు. ప్రతి సోమవారం ఈ సోమవారం వ్రత కథ వినండి. ప్రతి సోమవారం రోజు సోమవారం వ్రతం ఆచరించడం వల్ల ఆ శివయ్య ఆశీస్సులు మనపై ఉంటాయని నమ్మకం. ఆ శివదేవుణ్ణి నమ్మేవారు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. సోమవారం వ్రతం గురించి 10 మందికి ఈ వీడియో షేర్ చేసి ఈ వీడియో ద్వారా తెలియజేయండి. ఆ శివయ్య ఆశీస్సులు మీకు మీ కుటుంబంపై ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.